మాజీ మంత్రి కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను తెచ్చి గాంధీ భవన్ ముంగట కాంగ్రెస్ లీడర్లు కాలబెడుతున్నారట. అగో దిష్టి బొమ్మను తెచ్చి కాలబెట్టేంత తప్పు కేటీఆర్ సార్ ఏం చేసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే మనం కూడా తెలంగాణ గుండెక హైదరాబాద్ గడ్డ మీద ఉన్న గాంధీ భవన్ దాకా పోవాలి. పోదాం పాండ్రి, చలో గాంధీ భవన్. కేటీఆర్ డౌన్ డౌన్, సిగ్గు సిగ్గు, కేటీఆర్ సిగ్గు సిగ్గు అనుకుంటా ఇట్లా మాజీ మంత్రి కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను గాలబెట్టుకుంటా ఆయన సిగ్గును మొత్తం గాంధీ భవన్ ముంగట నడి రోడ్డు మీద పెట్టిర్రు. మరి కేసీఆర్ సారోళ్ళ కొడుకు అంత సిగ్గు తక్కువ పని ఏం చేసిండంటే రోహిత్ రెడ్డి సార్ ఫామ్ హౌస్ల డ్రగ్స్ పార్టీ వేసుకొని టీడీపీ ఎంపీతోని సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు కదా. అగో ఆ డ్రగ్స్ తెలంగాణకు వచ్చేదందుకు మాజీ మంత్రి కేటీఆర్ సార్కు మస్తు సంబంధం ఉన్నదట. తెలంగాణకు డ్రగ్స్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్. ఆయన మాదక ద్రవ్యాలు దేకుంటే అసలు సబ్బండ తెలంగాణకు డ్రగ్స్ బీమారి రాకపోవు అన్నట్టు చెప్పుకుంటా వచ్చిండు. నివద్దనే డ్రగ్స్ కు ఆయనకు సంబంధం ఉంటే కేటీఆర్ సార్కు ఒంటేలో పరీక్ష చేసి డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఆయనకు కూడా పాజిటివ్ వస్తుంది. ఇంతకు మొదలు ఓ పారి ఛాలెంజ్ చేసినా ఇప్పుడు కూడా మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే కేటీఆర్ నా ఛాలెంజ్ కు ఒప్పుకోవాలి. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారు మాజీ ముఖ్యమంత్రి సారు కొడుకు దిష్టి బొమ్మను దన్నుకుంటా సవాలు ఇసిరిండు. ఇట్లా ఇజ్జత్ మొత్తం తీసిండు కాబట్టి మరి కేటీఆర్ సారు బల్మూరి సారు షరతుకు సై అంటాడా? ఆయన కూడా దవాఖానకు పోయి టెస్ట్ చేయించుకుంటాడా అంటే ముంగట ఎరకైతుంది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఎంకిపెన్లి సుబ్బిసావుకు వచ్చినట్టు బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ లో పెట్టిన డ్రగ్స్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు పరువు పోయే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.